Revelation chapter 9 verse 4. They were told not to harm the grass of the earth or any green plant or any tree, but only those people who do not have the seal of God on their foreheads. Let us see it in Telugu. మరియు నొసలైన దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. వాటికి అంటే ఇక్కడ లోకస్టస్ అన్నమాట. లోకస్టస్కి అంటే మరి తెలుగులో అయితే వీటి మిడతలు అన్నమాట. ఈ మిడతలకి ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని ముద్ర అనేది ఏ మనుషుల యొక్క ఫోర్ హెడ్ మీద లేదు. వాళ్ళకు మాత్రమే మీరు హాని చేయాలి, కానీ భూమి మీద ఉన్నటువంటి గడ్డికైనా ఏ మొక్కలకైనా ఏ వృక్షములకైనా హాని చేయకూడదు. కేవలం దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలకు మాత్రమే హాని చేయాలి అని చెప్పి ఇక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది అన్నమాట. ఈ లోకస్ట్స్కి అంటే మిడతలకు ఆజ్ఞ ఇవ్వబడింది. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా దర్శనంలో దేవుడు ఈయనకు చూపిస్తూ ఉన్నారన్నమాట. ఎవరికి అని అంటే యోహాన్ గారికి చూపిస్తూ ఉన్నారు దేవుడు. ప్రకటన గ్రంథంలో మరి దేవుడు యోహానికి పరలోకంలో ఏం జరగబోతుంది, ఎండ్ టైమ్స్లో ఏ విషయాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడు దర్శనాలు రీతిగా చూపించి గ్రంథం రాయించారు. కాబట్టి ఆయన చూస్తూ ఈ విషయాలు రాశారన్నమాట. ఇప్పుడు 9వ అధ్యాయము 5వ వచనం చూడబోతూ ఉన్నాము.